గత ఎన్నికల్లో అనుకున్నారు ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈటల రాజేందర్ ఉంటారు బీజేపీ అధికారంలోకి వస్తే అని చెప్పి అనుకున్నారు. సో అనూహ్యంగా అనుకోని పరిస్థితుల్లో మీరు ఓడిపోయినటువంటి వాస్తవమే. కాకపోతే ఈ మధ్యకాలంలో ఒక కంపారిజన్ కనిపిస్తూ ఉంది. గతంలో రేవంత్ రెడ్డి కూడా కొడంగల్ కాన్స్టిట్యున్సీ నుంచి ఓడిపోయిన తర్వాత మల్కాజిగిరి నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారని చెప్పి. సో సిమిలర్గా రాజేందర్ గారి గురించి కూడా రకరకాల ప్రచారంలో భాగంగా ఇది కూడా జరుగుతూ ఉంది. రాజేందర్ గారు హుజురాబాద్లో ఓడిపోయారు, నెక్స్ట్ మల్కాజిగిరిలో వచ్చి గెలుస్తారు, ఆ తర్వాత నెక్స్ట్ ముఖ్యమంత్రి కావడమే తరువాయి అని చెప్పి. సో ఇట్లాంటివి ఏమైనా విన్నారా? ఏమనిపిస్తారు మీకు? చాలా అంటే ప్రజలు వాళ్ళ స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళు వట్టుకుంటోళ్ళు కాదు కదా. ఇక్కడ ఛాయలు తాగిన కాడ, టిఫిన్ తిన్న కాడ, ఇక్కడ 10 మంది కలుసుకున్న కాడ, దావతుల కాడ ఇలాంటి చర్చలు జరుగుతూనే ఉంటాయి. మాలాంటి వాళ్ళం అందరికీ పరిచయమైన వ్యక్తులం కాబట్టి గతంలో భారతీయ జనతా పార్టీగా ఒకవేళ భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తే ఓబీసీ ముఖ్యమంత్రి అయితే చెప్పి ఉన్నారు కాబట్టి ఇవన్నిటి నేపథ్యంలో డెఫినెట్గా ఆలోచించుకుంటే తప్పేం కాదు కదా. వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటాయి, అంతే తప్ప మన ఆలోచన. సో నిజమయ్యే అవకాశం కూడా లేకపోలేదంటారు. తెలియదు అది. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి అనేటువంటి పదవి మొట్టమొదటిగా ప్రజలు ఆశీర్వదించాలి, ఆ తదుపరి పార్టీ ఆశీర్వదించాలి. అది నీ చేతిలో ఉన్నటువంటి కానప్పుడు నువ్వు ఎట్లా ప్రిడిక్ట్ చేస్తావు చెప్పండి? నేను కొనుక్కుంటే దొరికే వస్తువు అది, వాటికి కోరుకుంటా వచ్చేదిరా. దానికి అనేక అంశాలు ఉంటాయి. అన్నిటికన్నా ముందు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రజల ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటేనే, ఆ తదుపరి పార్టీ ఆశీర్వాదం ఉంటేనే సాధ్యమవుతుంది.